భారత్ మీడియాకి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కాశ్మీర్ సమస్య కోసం రెండు దేశాలతో కలిసి పనిచేస్తా వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ కీలక భేటీ. ఉగ్రవాదంపై భారత్ వైఖరి మారదు. కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రకటన. కాల్పుల విరమణ ఉల్లంఘనపై ధీటుగా జవాబిస్తాం. పాక్ విదేశాంగ సెక్రటరీ హెచ్చరిక. బ్రహ్మోస్ సత్తా ఏంటి, పాకిస్తాన్ ను అడగండి. యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు. వెబ్సైట్ ఫలితాలను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ర్యాంకులు, మార్కుల జాబితాను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడి. వీర జవాన్ మురళీ నాయక్ మృతదేహానికి నివాళులర్పించిన డిప్యూటీ సీఎం పవన్. మంత్రి నారా లోకేష్ మురళీ కుటుంబానికి అండగా ఉంటామన్న మంత్రి. అత్యంత పటిష్టమైన భద్రత మధ్య మిస్ వరల్డ్ పోటీలను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మాజీ మంత్రి విడుదల రజనీకి వైఎస్ఆర్సీపీ నేతల పరామర్శ. తక్షణం దాష్టికానికి పాల్పడిన సీఐపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్. మేడం తుస్సార్స్ లో తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించిన రామ్ చరణ్. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత మూడో టాలీవుడ్ నటుడిగా రికార్డు. వరల్డ్ కప్ స్టేజ్ 2 పోటీలో భారత ఆర్చర్లు అద్భుత ప్రదర్శన. మధురకు 3 పతకాలు, సురేఖ, చికిత బృందానికి రచితం. పసరు ప్రియులకు అలర్ట్. నిలకడగా బంగారం ధరలు. డీటెయిల్స్ చూస్తే భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం కొంత తేలికపడింది. కాల్పుల విరమణకు సీజ్ ఫైర్ పాకిస్తాన్ ప్రతిపాదించగా అందుకు భారత్ కూడా అంగీకరించింది. పూర్తి స్థాయి తక్షణ కాల్పుల విరమణకు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు. కశ్మీర్ సమస్య కోసం ఇరు దేశాలతో కలిసి కృషి చేస్తానని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులను ఇరు దేశాలు అర్థం చేసుకున్నాయని చెప్పారు. దాడులు ఆపాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తించానన్నారు. దాడులు పౌరుల మరణాల వినాశనానికి దారితీస్తాయన్నారు. రెండు దేశాల మధ్య చారిత్రాత్మక కాల్పుల విరమణ నిర్ణయంలో అమెరికా సహాయపడినందుకు గర్వపడుతున్నట్లు చెప్పారు. రెండు దేశాలతో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోనున్నట్లు సందర్భంగా ట్రంప్ వెల్లడించారు. అంతేకాదు కశ్మీర్ విషయంలో పరిష్కారం కోసం రెండు దేశాలతో కలిసి పనిచేస్తానని ఈ సందర్భంగా హామీనిచ్చారు ట్రంప్. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎం నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. త్రివిధ దళాధిపతులతో పాటు సిడిఎస్ అనిల్ చౌహాన్, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో మోదీ ఆదివారం ఉదయం భేటీ అయ్యారు. కాల్పుల విరమణ అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు, సరిహద్దుల వద్ద తాజా పరిస్థితిపై వారు చర్చిస్తున్నారు.
జరుపుతున్నారు. అంతేకాదు సోమవారం పాక్ తో జరగనున్న చర్చల అంశంపై కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం కొంత తేలికపడింది. కాల్పుల విరమణకు సీజ్ ఫైర్ పాకిస్తాన్ ప్రతిపాదించగా అందుకు భారత్ అంగీకరించింది. పూర్తి స్థాయిలో తక్షణ కాల్పుల విరమణకు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం శనివారం సాయంత్రం 5 గంటల నుంచి అమల్లోకి వచ్చిందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. తదుపరి కార్యాచరణ కోసం రెండు దేశాల డీజీఎంఓలు నెల 12న మరోసారి సమావేశం కానున్నట్లు తెలిపారు. ఉగ్రవాద విషయంలో భారత్ ఎల్లప్పుడూ దృఢమైన రాజీ లేని వైఖరిని అవలంబిస్తోందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని దాని అన్ని రూపాల్లోనూ భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, భవిష్యత్తులో కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తోందని ఆయన తెలిపారు. మరో కీలక పరిణామంగా కాల్పుల విరమణతో పాటు సరిహద్దుల్లో సైనిక చర్యలను నిలిపేసేందుకు భారత్ పాకిస్తాన్ మధ్య ఒక అవగాహన కుదిరిందని మంత్రి జయశంకర్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించే దిశగా ఈ ఒప్పందం దోహదపడుతుందని భావిస్తున్నారు. ఈ మేరకు రెండు దేశాలు పరస్పరం అంగీకారానికి వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అవగాహన ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం నెలకొంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. కాల్పుల విరమణ ఉల్లంఘనపై ధీటుగా జవాబిస్తామని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ స్పష్టం చేశారు. కాల్పుల విరమణను ఉల్లంఘించడాన్ని మళ్లీ షెల్లింగ్ ను ప్రారంభించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సైన్యానికి పూర్తి అధికారాలు ఇచ్చామని, సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని తెలిపారు. పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ డీజీఎంఓ స్థాయిలో జరిగిన కాల్పుల విరమణ అవగాహన ఒప్పందాన్ని పాక్ పదే పదే ఉల్లంఘిస్తోంది. గత కొన్ని గంటలుగా అంతర్జాతీయ సరిహద్దుతో పాటు ఎల్ఓసి వద్ద పదే పదే పాక్ కాల్పులు జరుపుతుంది. ఈ విషయాన్ని భారత్ చాలా సీరియస్ గా తీసుకుంది. దీనిపై భారత్ ధీటుగా స్పందిస్తుంది. ఉల్లంఘనను నిలువరించే సంపూర్ణ అధికారం భారత్ కుంది. అందుకు సంబంధించి ఆదేశాలు సైన్యానికి అందాయి. విషయంలో పాక్ బాధ్యతాయుతంగా సీరియస్ గా వ్యవహరించాలి. ఉల్లంఘన సరికాదు. ఈ కాల్పులను పాక్ నిలవరిస్తుందని ఆశిస్తున్నానని మిస్త్రీ తెలిపారు. भारत और पाकिस्तान के डीजीएमओस के बीच जो पिछले कुछ दिन से चल रही सैन्य कार्रवाई को रोकने का समझौता आज शाम को हुआ था, पिछले कुछ घंटों से इस समझौते का पाकिस्तान की ओर से घोर उल्लंघन हो रहा है। भारतीय सेना जवाबी कार्रवाई कर रही है और इस सीमा अतिक्रमण से निपट रही है। ये अतिक्रमण अत्यंत ही निंदनीय है और पाकिस्तान इनके लिए जिम्मेदार है। हमारा मानना है कि पाकिस्तान इस स्थिति को ठीक से समझे और इस अतिक्रमण को रोकने के लिए तुरंत उचित कार्रवाई करे। सेना ने इस स्थिति पर कड़ी नजर रखी हुई है और उसे किसी भी अतिक्रमण से निपटने के लिए ठोस और सख्त कदम उठाने के लिए ఆదేశ్ దే దియే గయే. భారతదేశపు అమ్ముల పొదిలోని బ్రహ్మోస్ క్షిపణి శక్తి సామర్థ్యాలు ఎలాంటివో పాకిస్తాన్ అడిగితే తెలుస్తుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ ద్వారా బ్రహ్మోస్ క్షిపణి తన ప్రతాపాన్ని ప్రపంచానికి చాటి చెప్పిందని ఆయన కొనియాడారు. లక్నోలోని ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఉత్పత్తి కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ విజయం సాధించినందుకు భారత సాయుధ దళాలు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ లకు ఉత్తరప్రదేశ్ ప్రజల తరపున అభినందనలు తెలియజేస్తున్నారని అన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో మీరు బ్రహ్మోస్ క్షిపణి యొక్క ఒక గ్లిమ్స్ చూసి ఉండవచ్చు. ఒకవేళ చూడకపోతే బ్రహ్మోస్ క్షిపణి శక్తి గురించి పాకిస్తాన్ వాళ్ళని అడగండి. ఇకపై ఎలాంటి ఉగ్రవాద చర్య జరిగినా దాని యుద్ధ చర్యగా పరిగణిస్తామని ప్రధానమంత్రి మోడీ ప్రకటించారు అంటూ యోగి గట్టిగా హెచ్చరించారు. ब्रह्मोस मिसाइल क्या होती है, अभी आपने ऑपरेशन सिंदूर के अंदर इस मिसाइल के पराक्रम की एक झलक देखी होगी और नहीं देखी होगी तो कम से कम पाकिस्तान वालों से पूछ लेना चाहिए कि ब्रह्मोस मिसाइल की ताकत क्या है। आतंकवाद के प्रति प्रधानमंत्री जी ने घोषणा की है कि कोई भी आतंकी घटना अब युद्ध जैसा होगा। और याद करना, आतंकवाद को जब तक हम पूरी तरह कुचलेंगे नहीं तब तक समस्या का समाधान होगा भी नहीं। अब समय आ गया है जब इसको कुचलने के लिए हम सबको एक स्वर से प्रधानमंत्री मोदी जी के नेतृत्व में पूरे भारत को, पूरे उत्तर प्रदेश को मिलकर के इस अभियान के साथ जुटना होगा।
आतंकवाद कुत्ते की पूंछ है जो कभी सीधी होने वाली नहीं, जो प्यार की भाषा मानने वाली नहीं है। उसको उसकी भाषा में जवाब देने के लिए तैयार होगा और इस दिशा में भारत ने ऑपरेशन सिंदूर के माध्यम से दुनिया को एक संदेश दे दिया है। తెలంగాణ ఎప్సెట్ 2025 ఫలితాలు రిజల్ట్స్ ఆదివారం ఉదయం 11 గంటలకు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఈ మేరకు ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు సాధించిన ర్యాంకులు, మార్కుల జాబితాను కూడా వెబ్సైట్ లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవల తెలంగాణ ఎప్సెట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ప్రిలిమినరీకి విడుదల చేసే అభ్యంతరాలు స్వీకరించిన విషయం తెలిసిందే. మొత్తంగా దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు ఎప్సెట్ కు హాజరయ్యారు. టీజీఈఏపీ సెట్ ఫలితాలతో పాటు తెలంగాణ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ తేదీలను కూడా ప్రకటించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థుల ఫలితాలు చెక్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ లో చూడొచ్చు. రిజల్ట్ డైరెక్ట్ లింక్ ఇదే, క్లిక్ చేయండి. విద్యార్థులు ఏపీఈ సెట్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలు ఎంటర్ చేయడంతో విద్యార్థుల ఫలితాలు సెల్ ఫోన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇప్పటికే ఇంజనీరింగ్ విభాగం, అగ్రికల్చర్, ఫార్మా విభాగం ఆన్సర్ కి విడుదల చేసిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ తో సంబంధం ఉన్న అధికారులు పాల్గొన్నారు. వీర జవాన్ మురళీ నాయక్ స్వగ్రామం కిల్లితండాకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. నాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్ జ్యోతులను ఉప ముఖ్యమంత్రి ఓదార్చారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అగ్నివీర జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహానికి ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ పుష్పగుచ్చం ఇచ్చి నివాళులర్పించారు. ఆదివారం ఉదయం మురళీ నాయక్ స్వగ్రామానికి కిల్లితండ గ్రామానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ మేరకు నివాళులర్పించారు. ఇక ఆయన వెంట మంత్రులు అనగాని సత్యప్రసాద్, అనిత, ఎంపీ బీకే పార్సారథి తదితరులు వచ్చారు. అలాగే ఇక్కడకు వచ్చిన మంత్రులు, ప్రజా నాయకులు మురళీ నాయక్ అంత్యక్రియలో పాల్గొన్నారు. మంత్రివర్గం అందరం ఉన్నాం ఇక్కడ. అందరం కూర్చొని మేము ముగ్గురం కూర్చొని ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు 50 లక్షలు ఎక్స్గ్రేషియాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. అలాగే ఒక 5 ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు. అలాగే 300 గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశారు. అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే, వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది క్యాబినెట్లో ముందు పెట్టి నిర్ణయం తీసుకుంటాం. ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి ప్రస్తుతం ఒక 25 లక్షల రూపాయలు మన కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తానని తెలియజేసుకుని, ఇది పాకిస్తాన్ కూడా ఏకంగా భారతదేశం పైన రాత్రికి రాత్రి మిసైళ్లు కానివ్వండి, డ్రోన్లు పంపించి మన కీలకమైన ఇన్స్టలేషన్స్ పైన అటాక్ చేయాలన్న ఆలోచనలు ఉన్నప్పుడు మన జవాన్లు దేశానికి నిలబడి మేము నిలబడతాం, మేము పోరాడతాం, దేశాన్ని మేము కాపాడుతాం చెప్తాం జరిగింది. కుటుంబాలకి దూరంగా, తల్లిదండ్రులకి దూరంగా వాళ్ళు అక్కడ ఉండి దేశం కోసం అహర్నిశలు నిలబడుతున్న వ్యక్తులు. ఈరోజు జవాన్లు అక్కడ నిలబడారు కనుకనే, పోరాడుతున్నారు కనుకనే భారతీయులు, ఆంధ్రులం మనం ఇక్కడ హాయిగా బతికే పరిస్థితి. దాంట్లో మొన్న జరిగిన దాడిలో మన నాయక్ చనిపోతాం జరిగింది. మురళీ నాయక్ చిన్నప్పటి నుంచి కూడా మిలిటరీకి నేను ఉంటాను. దివిలో ఉండే తారలంతా భూమికి దిగి వస్తే, అందులోనూ హైదరాబాద్ కు వస్తే గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ 2025 పోటీలను ప్రారంభ కార్యక్రమం సరిగ్గా అలాగే అనిపించింది. 110 దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొంటున్న ఈ పోటీలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. దాదాపు 2.5 గంటల పాటు కార్యక్రమం జరిగింది. పోటీలతో ఉద్యమగడ్డ తెలంగాణపై ప్రపంచ దేశాలన్నీ సత్కరించాయి. ఆయా దేశాల జెండాలతో వారంతా కలిసి ఒకేసారి ర్యాంప్ పైకి రాగా భారత్ తరపున మిస్ ఇండియా నందిని గుప్తా జాతీయ జెండాతో అందరికీ అభివాదం చేశారు. ఈ ఘట్టం ఇక ఉద్విగ్న భరితంగా సాగింది. పాకిస్తాన్ తో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ దేశాలు పాల్గొనే మిస్ వరల్డ్ పోటీలో భారతదేశ జెండా కనబడగానే భారత్ మాతాకి జై అనే నినాదంతో స్టేడియం మార్మోగింది. తెలంగాణ గేమ్ తో ప్రారంభమైన 72వ మిస్ వరల్డ్ పోటీల ప్రారంభ కార్యక్రమం జాతీయ గీతం, జనగణనతో పాటు అంతకుముందు మిస్
వరల్డ్ గీతం ఆలాపంతో ముగిశాయి. అనంతరం ప్రదర్శించిన గుస్సాడి నృత్యం అలరించింది. తెలంగాణకు ప్రత్యేకమైన కొమ్ము నృత్యం ఆహుతులను ఎంతగానో ఆకర్షించింది. ఇక లంబాడ కళాకారుల డప్పు నృత్యం, ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శన ఆకట్టుకున్నాయి. ప్రదర్శన మధ్యలో కొంతమంది కళాకారులు పిరమిడ్ ఆకారంలోకి వచ్చి పైన నిల్చున్న వ్యక్తి జాతీయ జెండాను చేతబూని అద్భుత ప్రదర్శన చేశారు. జాతీయ జెండా కనిపించిన ప్రతిసారి ప్రేక్షకులంతా జై భారత్ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు మిస్ వరల్డ్ పోటీల ప్రారంభ సమావేశంలో లాటిన్ అమెరికా దేశాల పోటీదారులు తమ ఆహార్యంతో పాటు ఆయా దేశాల సంస్కృతి సాంప్రదాయ వేషధారణలతో ఆకట్టుకున్నారు. మాజీ మంత్రి విడుదల రజనీ పట్ల చిలుకలూరిపేట రూరల్ సీఐ సుబ్బరాయుడు సభ్యత సంస్కరణలు మర్చిపోయి కీచకుడిలా వ్యవహరించడాన్ని వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పెన్ని వెంకటరామయ్య నాని తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రి విడుదల రజనీపై పోలీసులు దౌర్జన్యం గురించి తెలియగానే చిలుకలూరిపేటలోని ఆమె నివాసంకు వెళ్లిన మాజీ మంత్రి పెన్ని వెంకటరామయ్య, ఎమ్మెల్సీ లేల ఆపిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జీలు మంత్రి దొంతిరెడ్డి వేమిరెడ్డి, డైమండ్ బాబు తదితరులు ఆమెకు పరామర్శించారు. అనంతరం పెన్ని వెంకటరామయ్య మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పోలీసు అధికారులు పోస్టింగ్ల కోసం దిగజారిపోయి కాకి దుస్తులకే తలవంపులు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లేదా లోకేష్ వాళ్ళని సంతృప్తి పరచడానికి మీరు ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదేవాడు లేదు కదా. కాకపోతే ఇక్కడ ఆక్షేపణీయం, అభ్యంతరకరం ఏంటంటే ఒకళ్ళ మహిళా మాజీ శాసనసభ్యురాలు, మహిళా మాజీ మంత్రి పట్ల, మరీ ప్రత్యేకించి ఒక మహిళ పట్ల ప్రవర్తించే తీరా పోలీసు అదేం చెప్తున్నాను. ఇది అతన్ని ప్రశ్నిస్తున్నాను, లేదా అతని కుటుంబ సభ్యులకి అడుగుతున్నాను. కాస్త అన్నంతో పాటు సభ్యతా సంస్కారం కూడా పెట్టండి అమ్మాడికి. ఇంట్లో అన్నంతో పాటు సభ్యతా సంస్కారం కూడా పెట్టండి ప్లేట్లో. బయటకు వచ్చి పశువులాగా, మృగంలాగా ప్రవర్తించే పరిస్థితి వస్తే దమ్ముగా నువ్వు ఉద్యోగం చేయి, 41 నోటీస్ ఇవ్వు, ఎఫ్ఐఆర్ కాపీ మొహాన్ కొట్టు, జుట్టు పరుకు ఈడ్చుకెళ్ళు, వేడిలేసుకు నడిపించుకెళ్ళు. నీ ఉద్యోగాన్ని ఎవడాపుతాడు? అంతేగాని ఒక మహిళ పట్ల కీచకుడిలాగా ప్రవర్తించే పరిస్థితి వస్తే తగిన శాస్తి మాత్రం అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రకృతి ఒప్పుకోదు, భగవంతుడు ఒప్పుకోడు. అందరు లెక్కలు తేలుతాయి. కానీ ఇంటికి వెళ్ళాకైనా బట్టలిప్పే 4 రోజులు ఉద్యోగం కోసం, ఈ పోస్టింగుల కోసం, ఈ దిక్కుమాలిన ఉద్యోగం ఇట్లా చేయాలా అన్న? నిఖార్సుగా చేయండి. ఈరోజు మా చిలుకలూరిపేట నియోజకవర్గంలో నాదెండ్ల మండలంలోని జంగాలపల్లి అనేటువంటి ఒక విలేజ్లో మా నాయకుడు సీతారామరెడ్డి గారికి రీసెంట్గానే యాక్సిడెంట్ వల్ల కొంచెం కాలు తనకి ఇబ్బంది అవుతే వెళ్ళి వారిని పరామర్శించి వారితో, వారి కుటుంబ సభ్యులతో కాసేపు ఉన్నటువంటి మా మండల నాయకులందరూ కూడా అక్కడ వారి ఇంటికి రావడం, అక్కడ వారిని పరామర్శించి మంచి చెడ్డలు మాట్లాడుకొని బయలుదేరి మళ్ళా అక్కడి నుంచి ఎడ్లపాడు మండలానికి ఇంకో కార్యక్రమం ఉంటే వెళ్ళేటువంటి దిశగా మేము వెళ్తూ ఉన్నాం. ఆ కార్యక్రమం అయిపోయి బయటకు వచ్చాను. వచ్చి కారెక్కుదామనే లోపు చుట్టూ ఈ రూరల్ సిఐ సుబ్బనాయుడు గారు, అక్కడ ఉన్నటువంటి నాదెండ్ల ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది అంతా కూడా ఒక్కసారి చాలా ఎంబ్రాజింగ్గా అక్కడంతా కూడా గుమిగూడి చాలా హడావిడి చేస్తూ ఉన్నారు. నేను కారెక్కుదామని వచ్చినటువంటి నేను, ఏమైందండి, ఏంటి, ఎందుకు ఇంత ఎంబ్రాజింగ్గా ఇలాంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తున్నారు, ఏమైందని చెప్పి వారిని అడగడం జరిగింది. మా ఫాలోవర్ అయినటువంటి శ్రీకాంత్ రెడ్డిని తీసుకువెళ్ళడానికి వచ్చాము అని చెప్తా ఉన్నారు. ఏం కేసు ఏంటి అని చెప్పి మాట్లాడుతూ నేను కారెక్కుతాను. ఏం కేసు ఏంటంటే ఏవో కేసులు ఉన్నాయి. మనం సైతం దేశం కోసం కార్యక్రమంలో భాగంగా సరిహద్దుల వద్ద పోరాడుతున్న సైనికుల విజయం క్షేమం కాంక్షిస్తూ నిజామాబాద్ రూరల్ మండలంలోని సారంగాపూర్ హనుమాన్ మందిరంలో ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత కొద్ది రోజులుగా భారత పాకిస్తాన్ సరిహద్దుల్లో జరుగుతున్న భీకర యుద్ధం, అంతకుముందు జరిగిన పరిణామాలు, టెర్రరిస్టుల పహల్గాం దాడి, అందులో భారతీయులు 25 మంది ప్రాణాలు కోల్పోవటం, ఒక నేపాలీ సిటిజన్ ప్రాణాలు కోల్పోవటం, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరిట జరుగుతున్న ఈ యుద్ధంలో పాల్గొంటున్న ప్రతి సైనికుని ఆరోగ్యం కోసం,
అన్ని రకాలుగా దేవుడు వాళ్ళని కాపాడాలని, ప్రాణాలు కోల్పోయిన వీర సైనికులు ఆత్మకి శాంతి కలగాలని, త్వరలో ఈ సమస్యకి పర్మనెంట్ పరిష్కారం దొరకాలని, ఈ టెర్రరిస్ట్ సమస్యకి భారతదేశం యొక్క రానున్న కాలంలో పురోగతికి, అందరి మంచి భవిష్యత్తుకి, భారతీయుల భవిష్యత్తుకి ఇవాళ మనం సైతం దేశం కోసం అన్న కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సారంగపూర్ హనుమాన్ మందిర్కి రావడం, రాముల వారిది మరియు హనుమంతుడిది ఆశీర్వాదం అందరి కోసం ఇవాళ తీసుకోవడం జరిగింది, వాళ్ళ ప్రార్థన చేయడం జరిగింది. 2019లో జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో 40 మంది భారత పారామిలిటరీ సిబ్బంది మృతికి కారణమైన భీకర ఉగ్రదాడి వెనక తమ సైన్యం హస్తం ఉందని పాకిస్తాన్ సైనిక ఉన్నతాధికారి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏళ్ల తరబడి బుకాయిస్తూ వచ్చిన పాకిస్తాన్ ఎట్టకేలకు అంతర్జాతీయ మీడియా సమక్షంలో ఈ నిజాన్ని అంగీకరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఔరంగజేబ్ అహ్మద్ మాట్లాడుతూ పాకిస్తాన్ గగనతలం, భూభాగం, జలాలు లేదా ప్రజలకు ముప్పు వాటిల్లితే రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దేశానికి తాము రుణపడున్నామని చెప్పారు. పాకిస్తానీ ప్రజలు తమ సాయుధ బలగాలపై ఉంచిన నమ్మకాన్ని తాము ఎల్లప్పుడూ అన్ని పరిస్థితులను కాపాడతామని స్పష్టం చేశారు. పుల్వామాలో మా వ్యూహాత్మక చాకచక్యంతో దాన్ని తెలియచేయడానికి ప్రయత్నించామని, ఇప్పుడు తమ కార్యాచరణ పురోగతిని వ్యూహాత్మక చతురతను ప్రదర్శించామని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు పుల్వామా దాడిలో పాక్ ప్రమేయాన్ని అంగీకరించడమే కాకుండా ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడి విషయంలో కూడా పాకిస్తాన్ అనుసరిస్తున్న వైఖరిని చెప్పకనే చెప్తున్నాయి. If Pakistan's airspace, Pakistan's land, Pakistan's ADIZ and territorial waters, there's no compromise. There's no compromise. Pakistan's people, when they are threatened, their loss of life, loss of material, it cannot go unnoticed, cannot go like that. We owe it to our nation. And the pride and the trust the Pakistani nation has on our armed forces, we have always upheld it at all cost. At all cost. We did try to tell them with our tactical brilliance in Pulwama. Now we showed them our operational prowess and strategic guile and guide, and I think they should take heed. This is the best we can. ప్రముఖ నటుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కీర్తి కిరీటంలో మరొక కలికితురాయిని చేర్చుకున్నారు. లండన్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం లో ఆయన తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ ఘనత సాధించిన 3 టాలీవుడ్ నటుడిగా చరణ్ చరిత్ర సృష్టించారు. కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, ఉపాసన కూడా పాలు పంచుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో స్థానం సంపాదించడం అనేది సెలబ్రిటీలకైనా అరుదైన గౌరవంగా భావిస్తారు. తాజాగా ఈ గౌరవం రామ్ చరణ్ కు దక్కింది. లండన్ లోని ఏర్పాటు చేసిన తన మైనపు ప్రతిమను రామ్ చరణ్ స్వయంగా ఆవిష్కరించారు. మైనపు విగ్రహంలో ఒక ప్రత్యేకత ఉంది. రామ్ చరణ్ తో పాటు ఆయన పెంపుడు శునకం రైమ్ ప్రతిరూపాన్ని కూడా మ్యూజియం నిర్వాహకులు తీర్చిదిద్దారు. చరణ్ తన పెంపుడు కుక్కతో కలిసి వేదికపైకి వెళ్లి సోఫాలో ఆసీనులైనట్లుగా ఉన్న తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించడం విశేషం. కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పటికే ఈ మ్యూజియంలో టాలీవుడ్ నుంచి ప్రభాస్, అల్లు అర్జున్ల మైనపు విగ్రహాలు కొలువై ఉన్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఈ జాబితాలో చేరడంతో తెలుగు సినిమా ఖ్యాతి మరింత పెరిగిందనే అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పలువురు సినీ ప్రముఖుల అభిమానులు రామ్ చరణ్ కు శుభాకాంక్షలు చెప్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్నారు. ఉత్తరాంధ్ర గ్రామీణ క్రీడల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్లిమ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. వరల్డ్ కప్ స్టేజ్ 2 పోటీలో భారత ఆర్చర్లు అద్భుత ప్రదర్శనతో అహో అనిపించారు. ఈ మెగా టోర్నీలో కాంపౌండ్ విభాగంలో ఏకంగా 5 పతకాలను కొలగొట్టారు. ఇందులో 2 స్వర్ణాలు, 1 రజతం, 2 కాంస్యాలు సాధించారు. అయితే ఏమాత్రం అంచనాలు మహారాష్ట్ర అమ్మాయి మధుర దమన్ గవోన్కర్ 3 పతకాలతో హ్యాట్రిక్ కొట్టడం విశేషం. ఇక తెలుగు అమ్మాయిలు వెన్నెం జ్యోతి సురేఖ, యువ ఆర్చర్ చికిత తానిపర్తి రజత పతకాన్ని ఖాతాలో వేసుకున్నారు. పురుషుల టీమ్ ఈవెంట్ ఫైనల్లో అభిషేక్ వర్మ, ఓజాస్, రిషబ్ యాదవ్లతో కూడిన భారత త్రయం 232, 228తో మెక్సికో జట్టును ఓడించి పసిడి నెగ్గింది. ఇక మహిళల వ్యక్తిగత ఈవెంట్ టైటిల్ పోర్లో 24 ఏళ్ల మధుర 139, 138తో అమెరికా ఆర్చర్ కార్సన్ రహేపై గెలిచి వరల్డ్ కప్ లో తొలిసారిగా స్వర్ణాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత మహిళల టీమ్ ఈవెంట్ లో జ్యోతి సురేఖ, చికిత, మధురలతో కూడిన భారత జట్టు 2021, 234తో మెక్సికో బృందం చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. ఆ తర్వాత మిక్స్డ్ టీమ్ ఈవెంట్ కాంస్యం పోరులో మధుర
అభిషేక్ వర్మ ద్వయం 144-142తో మలేషియా జంటను చిత్తు చేసే పతకాన్ని అందుకుంది. ఇక వ్యక్తిగత ఈవెంట్ కాంస్యం పోరులో అభిషేక్ షూట్ ఫలో కొరియా ఆర్చర్ కిమ్ జాంగ్ టోను ఓడించి టోర్నీలో 2వ పతకాన్ని సాధించాడు. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం ముగిసింది. యుద్ధం ముందు వరకు బంగారం ధరలు పరుగులు తీస్తాయి. యుద్ధ నేపథ్యంలో మార్కెట్ పై ప్రభావం పడింది. బంగారం కొనాలనుకునే వారికి ఊరటనిచ్చేలా బంగారం ధరలు తగ్గాయి. మే 9వ తేదీన 18, 22 క్యారెట్ల 24 క్యారెట్ల బంగారంపై ₹100 నుంచి ₹150 వరకు తగ్గింది. నిన్న కూడా 18, 22, 24 క్యారెట్ల బంగారంపై గ్రాముకు ₹10 తగ్గింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర లక్షల దగ్గరే ఆగిపోయింది. నిన్న 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 98,680 దగ్గర ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,450 దగ్గర ట్రేడ్ అయింది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల ధర 74,010 దగ్గర ట్రేడ్ అయింది. ఇక ఈ రోజు 18 మరియు 22 క్యారెట్లు 24 క్యారెట్ల బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. పెరగలేదు, తగ్గలేదు. ఈ రోజు 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 98,680 దగ్గర ట్రేడ్ అవుతుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,450 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల ధర 74,010 దగ్గర ట్రేడ్ అవుతుంది. బంగారంతో సంబంధం లేకుండా వెండి ధరలు కొద్ది నుంచి తగ్గుతూనే వస్తున్నాయి. నిన్న 100 గ్రాముల వెండి ధర ₹1,110 దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,11,000 దగ్గర ట్రేడ్ అయింది. ఇక ఈ రోజు వెండి ధరలు నిలకడగా ఉన్నాయి, పెరగలేదు, తగ్గలేదు. ఈ రోజు 100 గ్రాముల వెండి ధర 1,11,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే కేజీ బంగారం ధర 1,11,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాశ్మీర్ సమస్య కోసం 2 దేశాలతో కలిసి పనిచేస్తా వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ కీలక భేటీ. ఉగ్రవాదంపై భారత్ వైఖరి మారదు, కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రకటన. కాల్పుల విరమణ ఉల్లంఘనపై ధీటుగా జవాబిస్తాం, పాక్ విదేశాంగ సెక్రటరీ హెచ్చరిక. బ్రహ్మోస్ సత్తా ఏంటి, పాకిస్తాన్ ను అడగండి, యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు. వెబ్సైట్ ఫలితాలను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ర్యాంకులు మార్కుల జాబితాను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడి. వీర జవాన్ మురళీ నాయక్ మృతదేహానికి నివాళులర్పించిన డిప్యూటీ సీఎం పవన్. మంత్రి నారా లోకేష్, మురళీ కుటుంబానికి అండగా ఉంటామన్న మంత్రి. అత్యంత పటిష్టమైన భద్రత మధ్య మిస్ వరల్డ్ పోటీలను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మాజీ మంత్రి విడుదల రజనీకి వైఎస్ఆర్సీపీ నేతల పరామర్శ. తక్షణం దాష్టికానికి పాల్పడిన సీఐపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్. మేడం 2 స్టార్స్ లో తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించిన రామ్ చరణ్. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత 3వ టాలీవుడ్ నటుడిగా రికార్డు.
వరల్డ్ కప్ స్టేజ్ 2 పోటీలో భారత ఆర్చర్లు అద్భుత ప్రదర్శన. మధురకు 3 పతకాలు, సురేఖ, చికిత బృందానికి రచితం. పసరు ప్రియులకు అలర్ట్, నిలకడగా బంగారం ధరలు. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.